బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే నడిమిట్ల కాడిపారేసి కామైన రేవంత్ సర్కార్ తాజాగా మరో డ్రామాకు తెరలేపింది. కీలక నిర్ణయమేదో తామే తీసుకున్నట్టు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిశ్చయించింది. అది సాధ్యం కాదని తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు జీవోను ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలను పేర్కొంది. రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రేవంత్ సర్కార్ తాజాగా మరో డ్రామాకి తెరలేపింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిశ్చయించింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే 2-3 సార్లు కులగణన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పెంపుపైన అసెంబ్లీలో తీర్మానాలు చేయడం కావచ్చు, గవర్నర్ వద్దకు పంపడం కావచ్చు, రాష్ట్రపతి వద్దకు పంపడం కావచ్చు, ఇలా 4 సార్లు కూడా ప్రాసెస్ అనేది జరిగింది. అంతేకాకుండా ఆర్డినెన్స్ రూపంలో కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ కూడా దాన్ని ఆమోదించలేదు. ఆ తర్వాత ఏదైతే బీసీ రిజర్వేషన్లు దాదాపు 42% అమలు చేస్తూ ఇటీవల కాలంలో జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తిగా ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును పూర్తిగా ఆశ్రయించినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో దాదాపు 2 రోజుల పాటు 6 గంటల పాటు విచారించినటువంటి హైకోర్టు ధర్మాసనం పూర్తి స్థాయిలో దీన్ని నిలిపివేస్తూ ఇటీవల కాలంలో గత 2 రోజుల కింద నిర్ణయం తీసుకుంది. దాన్ని సవాల్ చేస్తూ పూర్తిగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా నిలబడదని తెలిసినప్పటికీ కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏదో రాజ్యాంగాన్ని లోబడే పూర్తిగా 50% రిజర్వేషన్లు దాటకూడదనే ఒక నిబంధన ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైనే మీనమేషాలు లెక్క పెడుతూ సుప్రీంకోర్టు కంటూ, హైకోర్టు కంటూ, రాష్ట్రపతి వద్దకంటూ, గవర్నర్ వద్దకంటూ కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. 50% లోబడి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దానికి లోబడే ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించుకోవచ్చు అని కూడా కొన్ని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పైన కూడా తీవ్ర ఒత్తిడి తేవడంతో వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ అనేది ప్రకటించారు. ఆ తర్వాత దాదాపు 4-5 రోజుల ప్రాసెస్ అనేది జరిగింది. నామినేషన్ల ప్రక్రియ ఉదయం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సాయంత్రం కూడా అది ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు మరోసారి ఒక కొత్త డ్రామాకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఈ నేపథ్యంలోనే అది కూడా అక్కడ నిలవదని తెలిసినప్పటికీ కూడా బీసీలను మభ్యపెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ తెర వెనుక మంత్రంగా నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరును బీసీ సంఘాలన్నీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాయి. ఈ నెల 14న బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళకు పిలుపునిచ్చాయి. ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంకు చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఖచ్చితంగా ఇవి నిలబడవని తెలిసినప్పటికీ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు అర్థం పడుతుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఖచ్చితంగా పరాభావం తప్పదని రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇటు బీసీ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి విశ్లేషణ అనుభవాలు అయితే మనకు వ్యక్తం అవుతా ఉన్నాయి. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.